హౌడీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే పాతకాలం నాటి వంట చల్లపిండి. దీనికి కావాల్సింది పుల్లటి పెరుగు, జొన్న పిండి. మనం దీన్ని జొన్న పిండితో కానీ, రైస్ ఫ్లవర్తో కానీ, రాగి పిండితో కానీ మూడిటితో చేసుకోవచ్చు. జొన్న పిండితో టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. మనం ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తోటి ఈ పుల్లటి పెరుగుని దాంట్లో చేసి కొంచెం మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ జొన్న పిండిని దీంట్లో వేసుకోవాలి. మనం 3 కప్పుల ఈ మజ్జిగలో 1 కప్పు జొన్న పిండిని వేసుకొని అది లంప్స్ అన్నీ పోయే వరకు దాన్ని మనం విస్క్ చేయాలి. మన దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే ఆ పెరుగులో కొంచెం లెమన్ జ్యూస్ వేస్తే అది పుల్లగా మారుతుంది. లేకపోతే మనం రాత్రిపూటే దాన్ని బయట పెడితే దాంట్లో ఫర్మెంటెడ్ అయ్యి అది కొంచెం ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఇలా దీన్ని విస్క్ చేసి మనం మ్యాక్సిమం 4 గంటలు దీంట్లో నానబెట్టాలి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇది 4 గంటలు నానటం వల్ల ఈ పిండిలోని స్టార్చ్ వాల్యూస్ కొంచెం తగ్గుతుంది. పిండి పదార్థాలు తగ్గి ఇది సాఫ్ట్గా తయారవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి సడన్గా షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నేను మ్యాక్సిమము 8 అవర్స్ వరకు నానబెడతాను. దానివల్ల ఏమవుద్దంటే చిన్నపిల్లల గుజ్జిన అన్నం లాగా చాలా మెత్తగా ఉంటుంది, ఈజీగా డైజెస్టెడ్ అవుతుంది అనమాట నైట్ టైము. అది ఈవెన్ బ్రేక్ఫాస్ట్గా కూడా అలా డిన్నర్ టైంలో కూడా తీసుకోవటం వల్ల దీంట్లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. లెట్స్ ప్రిపేర్ ఫర్ ద చల్లపిండి. దీనికి మనం తడకా కోసం మనం ఆనియన్స్, చిల్లీస్, జింజర్, సిలాంట్రో తీసుకుందాం. ఈ చల్లపిండి అనే ఈ వంటకం గురించి అసలు మాకు తెలియదు. నేను ఈస్ట్ కోస్ట్ ట్రావెల్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్ పెట్టిందనమాట. అప్పుడు అన్కంఫర్టబుల్గానే తిన్నాను. నేను తర్వాత దీని న్యూట్రిషన్ వాల్యూస్, దీని బెనిఫిట్స్ చూసాక నాకు చాలా నచ్చింది. తనైతే నాకు రైస్ ఫ్లవర్తో చేసిందనమాట. నేను ఇంటికి వచ్చాక దీన్ని రాగి పిండి, జొన్న పిండి దాంతో సబ్స్టిట్యూట్ చేశాను. ఇది చాలా బాగా నచ్చింది. నేను మా మదర్కి ఇదే ప్రిపేర్ చేస్తాను. దీన్ని చేయటం వల్ల మార్నింగ్ బ్లడ్ గ్లూకోజ్ వెరీ నార్మల్ వస్తుంది, లైక్ 90 సంథింగ్. అంతకుముందు అయితే 120, 130 వచ్చింది అనమాట అన్నం తిని, డిన్నర్ అన్నం తిని. సో నేనైతే బెటర్ టేస్ట్ కోసం కొన్ని జీడిపప్పులు కూడా దీంట్లో వేస్తాను. మనం తినేటప్పుడు కొంచెం అవి కూడా ఉండటం వల్ల కొంచెం తినాలనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఆప్షన్. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మన ఈ తడక అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఆ సోక్డ్ అయిన ఈ జొన్న పిండి మజ్జిగని దీంట్లో మనం పోసి స్లోలీ మనం తిప్పుకోవాలన్నమాట. అది కొంచెం థిక్కన్ అయ్యే వరకు. చాలా పేషెంట్గా లో ఫ్లేమ్లో చేస్తే దానికి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఈ చల్లపిండికి బెస్ట్ కాంబినేషన్తో తినాలంటే ఆవకాయ కానీ, నిమ్మకాయ పచ్చడి కానీ బెస్ట్ కాంబినేషన్ అనమాట. దీన్ని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే వేడివేడిగా తింటే టేస్ట్గా ఉంటుంది. మనం హాఫ్ తినే లోపల అది చల్లారిపోయి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. సో మా మదర్కి అయితే నేను ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఇస్తాను. ఆమె ఫినిష్ చేసే లోపల అది కొంచెం హార్డ్ అని అవుతుంది అనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం మనం దాంట్లో కొంచెం బటర్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం కూర అయినా వేసుకోవచ్చు. మోస్ట్లీ ఆవకాయ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్. బాగానే ఉందేంటి అలా Eat healthy, live happy. Please share, subscribe to my channel. Wait for more healthy cooking videos. And please support, please share, subscribe to my channel. Thank you. Bye-bye.